కోటనందూరు పరిసర గ్రామ విద్యార్థులకు మరియు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు శుభవార్త. నూతనంగా ప్రారంభించిన మన మదర్ కోచింగ్ సెంటర్ లో జాయిన్ అవ్వండి. మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోండి. జనవరి 7వ తారీఖున డిఎస్సి వ్రాయు అభ్యర్థుల కొరకు మన మదర్ కోచింగ్ సెంటర్ నందు ఫ్రీ డెమో క్లాసులు నిర్వహించబడును. తెలివైన వారి నిర్ణయం మన మదర్ కోచింగ్ సెంటర్ ఎంపిక. మా ఫోన్ నెంబర్ 7816007454. సాయి ప్రియ సేవా సమితి ఆధ్వర్యంలో వివేకానంద జన్మదినోత్సవాన్ని సందర్భంగా జాతీయ యువజన ఉత్సవాలను పురస్కరించుకుని కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ గొల్లప్రోలు మండలం దుర్గాడ చేబ్రోలు గ్రామాల్లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల నందు విద్యార్థులకు వక్తృత్వ పోటీలను నేటి రాజకీయాల్లో యువకులు పాత్ర అనే విషయంపై పోటీలను నిర్వహించడం జరిగింది. చేబ్రోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్ ఉరవకాయల రాంబాబు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సాయి ప్రియ సేవా సమితి చైర్మన్ జ్యోతుల గంగభవాని హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల్లో గల అంతర్గతంగా ఉన్న శక్తి సామర్థ్యాలను అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతో సాయి ప్రియ సేవా సమితి ఇటువంటి కార్యక్రమాలు రూపొందించామని తెలియజేశారు. అనంతరం వక్తృత్వ పోటీల్లో గెలిపిన సీనియర్ విభాగం నందు ప్రథమ, ద్వితీయ, తృతీయ, జూనియర్ విభాగం నందు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థాయిలో విద్యార్థులకు ప్రశంసాపత్రం, జ్ఞాపిక, బహుమతులను సాయి ప్రియ సేవా సమితి చైర్మన్ జ్యోతుల గంగాభవాని, జిల్లా పరిషత్ హైస్కూల్ ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు దూరిపూడి వీరస్వామి, సాయి ప్రియ సేవా సమితి కార్యదర్శి మేకల కృష్ణ అందజేశారు. స్పెషల్ ప్రైజ్ కే సముద్ర. గౌరవంగా ఆహ్వానిస్తా ఉన్నాం. మన కుర్రలో ముగ్గురు పేర్లను రాయించడానికి విద్యార్థుల ఏంటంటే ఓపెన్ గా నుంచుని ఇలాంటి అసెంబ్లీ జరిగేట ఈ రోజు రాజకీయాలు, భారతదేశ రాజకీయాలు ఎలా ఉన్నాయన్నది మీకు కూడా తెలుసుకుంటా మీరు సబ్జెక్ట్ అంతా కూడా కరెక్ట్ చేయాలి. మీకు ఎక్కడ ఈ సబ్జెక్ట్ వచ్చుండదు కాబట్టి పెద్దవాళ్ళని అడిగి తెలుసుకుని ఈ రాజకీయాలు ఎలా పక్కన పెట్టండి. అసలు పార్టిసిపేషన్ అంటే మేము కూడా పాల్గొంటాం అనే ఉత్సుకత కానీ, ఆత్రుత కానీ, విజ్ఞానం కానీ కారణం ఏంటంటే ఒక గొప్ప వ్యక్తి విగ్రహం కానీ ఒక అనే దాని మీద సబ్జెక్ట్ పెట్టడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు చక్కగా చదువుకోవాలి, మీరు పై స్థాయికి రావాలి. మిమ్మల్ని ఆశీర్వదించే మీ తాతలు కానీ, మీ అమ్మమ్మలు కానీ, మీ నాన్నమ్మలు కానీ, పెద్దవాళ్ళు కానీ ఏమంటారు, నువ్వు డాక్టర్ అవ్వాలమ్మా, లేదా నువ్వు కలెక్టర్ అవ్వాలరా, లేదా నువ్వు పోలీస్ ఆఫీసర్ అవ్వాలరా అని కోరుకుంటారు తప్ప ఓ మండల ప్రెసిడెంట్ అవ్వాలరా, ఒక ఎమ్మెల్యే అవ్వాలరా, ఓ ముఖ్యమంత్రి అవ్వాలరా అని ఎవరు కోరుకోలేని దుస్థితి మన భారతదేశంలో రాజకీయాలు ఏర్పడింది. ఇటువంటి